సర్కార్ దవాఖానలను ఇంకింత బలోపేతం చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇందులో భాగంగానే రోగులకు మెరుగైన సేవలు అందించాలని చూస్తుంది. కొద్ది రోజుల కింద తీసుకొచ్చిన మార్పులు, కొత్త పథకాలతో ప్రభుత్వ దవాఖానలకు వచ్చేటోళ్ల సంఖ్య పెరుగుతుందని చెప్తున్నారు ఆఫీసర్లు. ఇక కేసీఆర్ కిట్ పథకంతో ప్రభుత్వ దవాఖానల డెలివరీ అయ్యేటోళ్ల సంఖ్య పెరిగిందంటున్నారు. ప్రభుత్వ దవాఖానల మీద నజర్ పెట్టింది రాష్ట్ర సర్కార్. కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయిలో రోగులకు వైద్య సేవలు అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే చాలా సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం సిజేరియన్ల మీద మరింత శ్రద్ధ పెట్టింది. చాలా మందికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో అవసరం లేకుండా కూడా సిజేరియన్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇట్లాంటి వాటిని తగ్గించాలని నిర్ణయించింది వైద్య ఆరోగ్య శాఖ. ఇందుకోసం కేసీఆర్ కిట్స్ పథకాన్ని మొదలుపెట్టింది ప్రభుత్వం. ఈ పథకం మొదలైన కొద్ది రోజుల్లోనే మంచి స్పందన వచ్చిందంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసర్లు. పథకం మొదలైన కాడికెళ్లి ఇప్పటిదాకా 8,000 డెలివరీలు ప్రభుత్వ దవాఖానలలో అయినట్టు చెప్తున్నారు. ఇక జనవరి నెల సంది సర్కార్ దవాఖానలలో 20% దాకా రోగులు పెరిగారని అంటున్నారు. ప్రోగ్రామ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి చాలా స్పందన అనేది చాలా ఎక్కువగా ఉందండి. పెరిగింది యాక్చువల్ నంబర్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డెలివరీస్ ఇన్ ద లాస్ట్ 4 months ఒక 20% ఇంక్రీజ్ అనేది ఉన్నది. యాక్చువల్ ఫార్మల్ లాంచ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ నుంచి ఇప్పుడు ఇట్స్ టూ ఎర్లీ నౌ. సో 15 days కాబట్టి నేను ఐ కెనాట్ గివ్ యూ ద ఎగ్జాక్ట్ ఫిగర్స్, బట్ ఈ 14 రోజుల్లో ఆల్మోస్ట్ అబౌట్ 8,000 కిట్స్ వీ హ్యావ్ గివెన్. ఇక ఊర్లల్లా కేసీఆర్ కిట్ పథకంలో ఎన్రోల్ చేసుకునేందుకు కూడా చాలా మంది ముందుకొస్తున్నారని చెప్తున్నారు అధికారులు. ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలతో నమోదు చేయిస్తున్నారు. ఇండ్ల వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు తీరుస్తున్నామని అంటున్నారు అధికారులు. ఇంకోవైపు కేసీఆర్ కిట్లలో ఇచ్చే వస్తువులు మంచిగా ఉపయోగపడుతున్నాయంటున్నారు. ఆశాలు, ఏఎన్ఎంస్ గర్భిణీ స్త్రీలను నమోదు చేస్తున్నారండి. ఈ యాంటీనేటల్ చెకప్స్కి ఫస్ట్ యాంటీనేటల్ చెకప్ ఇస్ డన్ బై ద పారామెడికల్, సెకండ్ యాంటీనేటల్ చెకప్ కోసం మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వస్తున్నారు. సో దాదాపు 95% పైగా ఏఎన్సీ రిజిస్ట్రేషన్స్ అనేవి మన దగ్గర జరుగుతున్నాయి. హైదరాబాద్లో ఇఫ్ యూ సీ కింగ్ కోటి, ఐ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు వాళ్ళు ఈవెన్ 6 months ago they would do about 100. Today they are doing 170 in a month. కేసీఆర్ కిట్స్ పథకంలో ఎన్రోల్ చేసేటందుకు కావలసిన సిబ్బందిని ఎంబడే నియమించుకోవాలని జిల్లా ఆఫీసర్లకు చెప్తోంది వైద్య ఆరోగ్య శాఖ.